బిగ్ బాస్ సీజన్ 9 త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ క్రమంలోనే అగ్నిపరీక్ష పేరుతో సామాన్యులకు అసలైన పరీక్ష పెడుతున్నారు. ఈ షోలో అభిజిత్, బిందుమాధవి, నవదీప్ ముగ్గురు జడ్జిలుగా ఉండగా శ్రీముఖి హోస్టింగ్ చేస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ అగ్నిపరీక్షలో చిరాకు తెప్పించిన కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేశారు. కొందరిని హోల్డ్లో పెట్టగా మరికొందరిని నేరుగా టాప్ 15లోకి పంపించారు. మూడో ఎపిసోడ్లో మొదటగా ఆర్మీ జవాన్ వచ్చారు. విజయనగరంకు చెందిన జవాన్ పేరు కళ్యాణ పడాల. అసలు పేరు పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఏం చేస్తున్నావని అడగ్గా 3 ఏళ్లుగా సైనికుడిగా దేశానికి సేవ చేస్తున్నానని, కానీ తనకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఒకవేళ బిగ్ బాస్ గెలిచి ఆఫర్స్ వస్తే ఆర్మీకి రిజైన్ చేస్తానని అన్నాడు. షో నుంచి ఎలిమినేట్ అయితే తిరిగా ఆర్మీకి వెళ్ళిపోతానని అన్నాడు. అతడి క్లారిటీ నచ్చినప్పటికీ నేరుగా టాప్ 15కు పంపించకుండా హోల్డ్లో పెట్టారు. సింగర్, డాన్సర్ అంటూ స్టేజీపైకి వచ్చాడు షకీం. కానీ స్టేజ్పై సరిగా డాన్స్ చేయలేకపోయాడు. కానీ అతడికి జడ్జి నవదీప్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి నెక్స్ట్ రౌండ్కు పంపించాడు. ఇక సిద్దిపేట మోడల్ స్టేజీపైకి రాగానే అతడి మాట తీరు జడ్జిలకు నచ్చలేదు. దీంతో నువ్వు ఇప్పటికే సెలబ్రిటీవి అంటూ అతడిని పంపించేశారు. ఇక ఇన్ఫ్లుయెన్సర్ అనూషరత్నం తన స్టోరీ చెప్పి కన్నీళ్లు పెట్టించింది. నామినేషన్స్ చేయడంలో తడబడినప్పటికీ ఆమెను టాప్ 15లోకి పంపించారు. ఆ తర్వాత శ్రీకృష్ణ, డాక్టర్ నిఖితను హోల్డ్లో పెట్టారు. రివ్యూయర్ ఉత్తర ప్రశాంత్, ఖమ్మం టెడ్డీ బేర్ సహా చాలామందిని రిజెక్ట్ చేశారు.